పీసీఓఎస్ ఎర్లీ స్టేజ్‌లో తెలిస్తే మనం దాన్ని రివర్స్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉంటదా? అంటే డైట్ వల్ల? పీసీఓఎస్ ఎర్లీ స్టేజెస్, లేటర్ స్టేజెస్ అని ఏం లేదండి. ఓకే. పీసీఓఎస్ క్యాన్ బి రివర్సబుల్. ఓకే. దట్ ఈస్ 100%. పీసీఓఎస్ గానీ, పీసీఓడీ గానీ. పీసీఓఎస్, పీసీఓడీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బేసికల్లీ ఎ హార్మోనల్ డిజార్డర్. హ్మ్. దట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. అదేదో జబ్బు అని అనుకొని చాలామంది నాకు పీసీఓడీ ఉంది, నాకు పీసీఓఎస్ ఉందని కాంప్రమైజ్ అయ్యి, పీరియడ్స్ రావడం లేదని ఏదో టాబ్లెట్స్ వాడడం పీరియడ్స్ కోసం. బట్ వాళ్ళు దాన్ని రిపేర్ చేయడం లేదు. కానీ దాన్ని రిపేర్ చేయగలిగే ప్రొసీజర్ ఏంటి అంటే, ఏదైతే హార్మోన్ అబ్నార్మల్‌గా ఫంక్షన్ అవుతుందో, బేసికల్లీ మేమేమంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం దాన్ని. సో వన్ ఆఫ్ ద రూట్ కాజ్ ఫర్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. దాన్ని ట్రీట్ చేయగలిగితే పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అట్ ఎనీ స్టేజ్ క్యాన్ బి రివర్సబుల్. ఓకే. అండ్ దట్టు ఇప్పుడు గట్ హెల్త్ ఎక్కడ చూసినా, ఇన్‌స్టాలో చూసినా, ఎఫ్‌బీలో చూసినా, యూట్యూబ్‌లో చూసినా గట్ హెల్త్ బావుంటే మనం చాలా బావుంటాం. అసలు గట్ హెల్త్ అంటే బాలేదు అని మనం ఎలా అడ్రెస్ చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మోర్ దాన్ 90% అనొచ్చు, లేదా కొన్ని ఇష్యూస్‌లో లైక్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్‌లో ఒబెసిటీ, డయాబెటీస్, పీసీఓడి రకరకాల క్లయింట్స్ వస్తారు. వీళ్ళలో మోర్ దాన్ 99% అని కూడా చెప్పగలను గట్ ఇష్యూస్ గ్యారంటీ ఉంటాయి. హ్మ్. ఎలా దాన్ని మనం తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఒకటి మీ బౌల్ మూమెంట్. మార్నింగ్ లేయంగానే మీ మోషన్ ఎంత ఫ్రీగా మీరు పాస్ చేయగలుగుతున్నారు. అంటే మీరు చాలా ప్రెషర్ పెట్టాల్సి వస్తుందా? ఇంకొంతమందికి ఎవ్రీ టైం రాదు. యాక్చువల్‌గా మామూలుగా యోగిక్ థింగ్‌లో ఏం చెప్తారంటే ఎవ్రీ టైమ్ యూ కన్జ్యూమ్ ఫుడ్ అది వెళ్ళిపోవాలని చెప్తారు. బట్ అలా కాకపోయినా డైలీ అట్‌లీస్ట్ వన్ టైమ్ ఫ్రీగా మీకు రాగలిగితే సో యువర్ గట్ ఈజ్ ఓకే ఫస్ట్ థింగ్. రెండోది తినంగానే చాలా మందికి యాసిడ్ రిఫ్లక్స్ రాగా తేంపులు అంటాం కదా, పుల్లటి తేంపులు కావచ్చు. తినంగానే కొంతమందికి బ్లోట్ అయిపోతుంది, అవును. స్టమక్ బ్లోటింగ్ వస్తుంది. సో ఇది కావచ్చు. అండ్ తర్వాత గ్యాస్ ఫామ్ అవ్వడము, ఫాట్స్ రావడం చాలా మందికి. సో ఇలాంటి చాలా కండిషన్స్లో మనం తెలుసుకోవచ్చు లైక్ దే హ్యావ్ గట్ ఇష్యూస్ అని. అండ్ ఈ గట్ ఇష్యూస్ని కనుక రివర్స్ చేయగలిగితే వాళ్ళకు ఉండే డిజార్డర్ ఏదైతే ఉంటుందో ఏదన్నా కానివ్వండి 50% వరకు యూ ట్రీటెడ్ ఇట్. ఓకే. డైరెక్ట్గా దాన్ని ట్రీట్ చేయాల్సిన పనిలే. మీ గట్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తే మోర్ దాన్ 50% మీ ప్రాబ్లమ్ని మీరు ట్రీట్ చేసినట్టే. ఓకే. బట్ అది నెగ్లెక్ట్ చేసి నాకేదో జబ్బు వచ్చింది దానికో టాబ్లెట్ వేసుకోవడం, దానికి ఒక ట్రీట్మెంట్ తీసుకోవడం, దానికి ఒక స్పెషలిస్ట్ని కలవడం ఇది కాదు. ఫస్ట్ కరెక్ట్ యువర్ గట్. అది కరెక్ట్ చేస్తే మీ మోర్ దాన్ 50% ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈస్ డన్ అండ్ రిమైనింగ్ 50% ఆ రెస్పెక్టివ్ స్పెషలిస్ట్ ఆర్ డాక్టర్ క్యాన్ ట్రీట్ ఇట్. ఓకే. సో మీరు గూడా ఇలాంటివి చాలా ట్రీట్ చేసుంటారు గదా! ఏదైనా ఒక సందర్భం ఏదన్నా ఉందా? అంటే ఏదన్నా లైక్ ఏదైనా పర్సన్ గురించి చెప్పండి. అంటే ఒబేసిటీ పేషెంట్స్ గానివ్వండి, లేకపోతే ఇట్లా పీసీఓడీ, పీసీఓఎస్ అంటే మెంబర్స్ వస్తా ఉంటారు గదా! వుమెన్స్‌కి చాలా ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు అంటే? అంటే చాలా కేసెస్ ఉన్నాయండి. ఆ! నాకొక కేస్ అంటే అంటే బాగా హార్ట్‌కి అంటే అవును. గుర్తుండిపోయే కేస్ అనమాట. సో ఒక క్లయింట్ ఫ్రమ్ బెంగుళూరు. హ్మ్. ఏజ్డ్ అబౌట్ 30స్‌లో ఉంటారు ఆమె. అన్‌మ్యారీడ్. ఓకే. తన అన్‌మ్యారీడ్‌కి రీజన్ కూడా ఏమంటే తనకుండే ప్రాబ్లమ్ ఎస్ఎల్ఈ అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటాం. ఓకే. దానివల్ల షీ బికేమ్ వెరీ ఒబెస్. ఓహ్! చాలా ఒబెస్ అయిపోయారు. సైకలాజికల్‌గా డిస్టర్బ్డ్. హెల్త్ పరంగా, ఆటోఇమ్యూన్ డిసీజ్ పరంగా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. నాకెందుకు అంటే ఇట్లాంటి కేసు చాలా ఉన్నాయి. కానీ ఎందుకు ఇది ఏం చెప్తున్నా అంటే వాళ్ళ ఫ్యామిలీ ఈస్ ఫుల్ ఆఫ్ డాక్టర్స్. దే హ్యావ్ ఎ వెరీ బిగ్ సెటప్ లైక్ ఎ కార్పొరేట్ హాస్పిటల్ ఓహ్! వాళ్ళ ఫ్యామిలీలో. సో నాకు ఆమె అక్కడ పనిచేసే ఒక కన్సల్టెంట్ డాక్టర్ ద్వారా దే కేమ్ టు మీ. సార్ ఓకే. మా ఎండీ వాళ్ళ సిస్టర్‌కి ఇలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు వచ్చిందైతే ఒబెసిటీ కోసం. వాళ్ళకు బట్ మ్యాజిక్ ఏంటంటే 3-4 మంత్స్ టైంలో తన ఒబెసిటీ రివర్స్ అయిపోయి, పీసీఓడీ ఇష్యూస్ ఉంటే అవి రివర్స్ అయిపోయి, ఆటోఇమ్యూన్ డిసీజ్ ఏదైతే వాళ్ళు ట్రీట్మెంట్‌లో ఉన్నారో దట్ వర్క్డ్ వెరీ వెల్. సో తనకు 3-4 మంత్స్ టైం తర్వాత చూస్తే వాళ్ళ ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్ దే వర్ అమేజ్డ్ అనమాట. అంటే అంటే తను ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ ఏదైతే ఈ ప్రాబ్లమ్ తనకు స్టార్ట్ అయిందో అప్పుడు ఎలా ఉందో తను అంత యాక్టివ్‌గా, అంత హెల్తీగా వి కుడ్ ఏబుల్ టు సీ దట్ ఆమెలో ఆ చేంజ్ చూస్తున్నామని చెప్పినారనమాట. సో దట్ ఈస్ మై రియల్లీ హ్యాపీ మూమెంట్. ఓకే. సో అది నాకు బాగా గుర్తుండే కేస్ అనమాట. సో అది రీసెంట్‌లీ కూడా లాస్ట్ ఒక 1 ఇయర్ టైంలో జరిగింది ఇది. ఓకే. సో అలా చాలా కేసెస్ సో అండి. ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది యాహ్! ఆవిడకి. ఆల్మోస్ట్ క్లియర్. ఓకే. ఆల్‌మోస్ట్ క్లియర్. యెస్. యెస్. అయితే మార్నింగ్ ఇన్‌స్టాలో చూస్తున్నాం ఇప్పుడు చాలామంది డాక్టర్స్ కానివ్వండి, లైక్ డైట్ వీళ్ళు చెప్పేవాళ్ళు కానివ్వండి, సబ్జా సీడ్స్‌కి, ఈ చియా సీడ్స్‌కి జనాలకి అవగాహన లేదు చెప్పాలంటే కొంతవరకి.
సో మీరేం చెప్తారు? అంటే ఎలా వాడాలి అది? సబ్జా సీడ్స్, చియా సీడ్స్ మనకి ఏవైతే సీడ్స్, నట్స్ అవైలబుల్ ఉన్నాయో నాట్ హ్మ్. ఓన్లీ దీస్ థింగ్స్. చాలామంది జీరా తాగుతాం అంటారు. మీథీ సీడ్స్ తాగుదాం అంటారు. ఇట్లా రకరకాలు చెప్తుంటారు. ఇవన్నీ కూడా చాలా మంచిదే. బట్ హ్మ్. అంటే ఎప్పుడు తాగాలి, ఎట్లా తాగాలన్నది డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. కొంతమంది దానివల్ల కూడా ఇరిటేషన్ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో, కొంతమందికి యాక్సెప్ట్ చేస్తది. సో, ఎట్లా తాగాలనే దానికంటే కూడా దాన్ని ఒక మందులాగా అంటే వెయిట్ లాస్ సబ్జా సీడ్స్‌తో వెయిట్ లాస్ అనే టైటిల్‌తో ఒక హ్మ్. వీడియో రిలీజ్ చేస్తే అవును. పొద్దున్నుంచి ఇంక సబ్జా సీడ్స్ ఏసుకొని తాగడం ఇంగ. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. పీసీఓడీకి జీరా తాగండి. మీథి తాగండి. పీసీఓడీ పోతది. నో. మీ పీసీఓడీ కండిషన్‌కి, మీ ఒబెసిటీకి, మీ డయాబెటిస్‌కి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. ఓకే. డజంట్ మీన్ అది మందు, దాంతోనే ట్రీట్మెంటు. మీరు మీ లైఫ్ స్టైల్‌ని, మీ డైట్‌ని ఎట్లా పడితే అట్లా పెట్టుకొని, అదొక్కటి మార్నింగ్ లేయంగానే నా సబ్జా తాగుతా, ఆ జీరా తాగుతా, నా జబ్బు పోతుందా? ఐ మీన్ నా డిజార్డర్ ఆర్ ఇష్యూ పోతుందా అంటే నో. నెవర్. హ్మ్. ఇప్పుడు కాదు ఎప్పటికి జరగదు. నేను ఓకే. గ్యారంటీగా రాసిస్తా. ఓకే. అంటే ఇప్పుడు రీసెంట్‌గా ఒక న్యూస్ చూసినాం మనం. ఏందంటే చియా సీడ్స్ డైరెక్ట్ కన్జ్యూమ్ చేసేసరికి ఆయన ప్రాణాలే పోయినాయని. అది నేను ఐ డోంట్ థింక్ చియా సీడ్స్ వల్ల ఆయన ప్రాణం పోయింది అంటే అని. డైరెక్ట్ ఓహ్! డైరెక్ట్‌గా తీసేసుకున్నాడన్నట్టు. తీయడం వల్ల. ఆ! వాటర్‌లో కాకుండా డైరెక్ట్ తీసుకున్నాడు. సో, ఆయన చనిపోయిండు గూడా. దానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి. హ్మ్. బికాజ్ మీరు చియా సీడ్స్ మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే ఇట్ నీడ్ వాటర్. అవును. దాన్ని ఫుల్‌గా అది వర్క్ అవ్వడానికి అంటే వాటర్‌ని అబ్జార్బ్ చేసుకొని అది కొంచెం ఇన్‌ఫ్లేమ్ అయితది. సో, మీరు అవును. అబ్జర్వ్ చేసింటే చియా గాని, సబ్జా సీడ్స్ గాని. సో, అట్లా దేర్ మైట్ బి ఎ సైంటిఫిక్ రీజన్ ఉండొచ్చు. డెఫినిట్‌గా గట్‌లోకెళ్ళిన తర్వాత అది వర్క్ అయ్యే విధానం వల్ల. బట్ అదే అని నేను అనుకోను. ఎందుకంటే పొరపాటుగా అట్లా తీసుకునేటోళ్ళు కొంతమంది దాన్ని ఫ్రై చేసుకొని తినేవాళ్ళు చాలా మందున్నారు. హుహు. ఫ్రై చేసుకొని మల్టిపుల్ సీడ్స్‌ని అంటే చాలామంది చెప్తుంటారు. మేము ఇవి తింటాం, ఇవి తింటామని. అట్లా తినేవాళ్ళు గూడా ఉన్నారు. సో, అట్లా దాని వల్ల ప్రాణాలు పోయిందని నేను అనుకోను. దేర్ మైట్ బి అనదర్ కాంబినేషన్. వాళ్ళేదో ఓకే. అంతకుముందు తిని ఉండడం దాంతో పాటుగా, హ్మ్. ఏదైనా తాగి ఉండడం దాంతో పాటు. సో, వాళ్ళకేదైనా అండర్‌లయింగ్ ఇంకొక కండిషన్ ఏదైనా ఉండిండొచ్చు. ఓకే. డెఫినిట్‌గా మనం వి కెనాట్ సే దట్ ఈ చియా సీడ్స్ అలా తినడం వల్లే చనిపోయాడని మనం అంటే రూల్ ఔట్ సోక్ చేయలేం. చేసుకోకుండా డైరెక్ట్ తీసుకోవడం వల్ల అలా జరిగిందని చెప్పి నో. న్యూస్ అదైతే కూడా వచ్చింది. ఖచ్చితంగా రీజన్ కాదండి. అంటే సోక్ చేయకుండా గూడా తీసుకోవచ్చా చియా సీడ్స్‌ని? తీసుకునే వాళ్ళు చాలా మందున్నారు. దాన్ని ఫ్రై అంటే చేస్తారు. రోస్ట్ అలా రోస్ట్ చేసి, చేసి. రోస్ట్ చేసి ఓకే. జనరల్లీ నేను ఇక్కడ ఒక టిప్ కూడా చెప్పాలనుకున్నా ఏంటంటే చాలా మందికి నట్స్ అండ్ సీడ్స్ ఏవైతే మనం రెగ్యులర్‌గా మనకు అవైలబుల్ ఉంటాయో వెదర్ ఇట్ ఈస్ ఆల్మండ్, పిస్తా, వాల్‌నట్స్, పీనట్స్ ఇట్లా నట్స్ అండ్ సీడ్స్ హెల్తీగా ఏవైతే దొరుకుతాయో ఇవి ఎప్పుడైనా 2 సందర్భాల్లోనే తినాలి. ఒకటి మీరు ఫ్రై చేసుకొని తినాలి వాటిని. లేదా సోక్ చేసి తినాలి. సో, లేదనుకోండి దానిపైన ఉండే ఫైటేట్స్, టానిన్స్ అవన్నీ కూడా అబ్జార్ప్షన్స్‌కి అడ్డుపడతాయి. ఓకే. సో, దెర్ ఈస్ నాట్ మచ్ యూజ్‌ఫుల్ అనమాట. మీరు అవి అట్లా తినడం వల్ల డైరెక్ట్‌గా. సో, ఓకే. వాటిని ఫ్రై లేదా సోక్డ్. సో, హుహు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్యూరేషన్ ఆఫ్ టైమ్ సోక్ చేయగలిగితే అది ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. సో, ఇది తెలియక చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటున్నారు గూడా. అంటే యెస్. కన్సిస్టెన్సీ ఉండాలి అంటారు. అండ్ దట్ టూ టైమ్ మనం మెయింటైన్ చేయాలంటుంటారు. సో, ఎగ్జాక్ట్‌లీ. ఎలాంటి టైం ఇది తీసుకోవాలి ఈ సీడ్స్ అనేవి? అంటే మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ ఇట్లా ఉంటది గదా! యాహ్! సో, అంటే చాలా మందికి ఇది మార్నింగ్ లేచిన వెంటనే తీసుకోవాలని ఒక అపోహ ఉంటది. ఇవంతా గూడా నేను దే ఆర్ నాట్ అంటే ఔట్ ఆఫ్ మన డైట్ అని నేను చెప్పను. ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ డైట్. ఓకే. సో, ఇప్పుడు మనము ఏ సీడ్స్ అన్నా తీసుకోండి, నట్స్ అన్నా తీసుకోండి. ప్రతి సందర్భంలో ఏదో ఒకటి మన పెద్దవాళ్ళు ఇంక్లూడ్ చేసేవాళ్ళు. పీనట్స్ చట్నీలో యూజ్ అవును. చేస్తారు. అండ్ ఈవెన్ సబ్జా, చియా సీడ్స్ గూడా రెగ్యులర్‌గా వాడేవాళ్ళు. అవును. షర్బత్‌లని సమ్మర్‌లో ఎస్పెషల్లీ అవునవును. వచ్చినప్పుడు వాడతారు. అవన్నీ ఏదో టేస్ట్ కోసం గాదు. అవన్నీ గూడా దే హావ్ దేర్ ఓన్ బెనిఫిట్స్ మన హెల్త్‌కి. అట్లా ప్రతి ఒక్క నట్స్, సీడ్స్ ప్రతి సందర్భాల్లో వాడేవాళ్ళు. పండగలొస్తే స్వీట్ చేస్తే ఆ వాటర్ మిలన్ సీడ్స్ ఖచ్చితంగా యాడ్ అవును. చేయడం గావచ్చు. హుహు. రకరకాల స్వీట్స్‌లో యాడ్ చేస్తారు. సో, ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక రీజన్స్ ఉంది. ఫుడ్‌లో పార్ట్ ఉండాలి తప్ప అవి హ్మ్. సెపరేట్‌గా నేను ఇప్పుడు దిస్ ఈస్ టైమ్ ఫర్ మై సీడ్స్ అండ్ నట్స్. దిస్ ఈస్ ఓకే. టైమ్ ఫర్ మై బ్రేక్‌ఫాస్ట్ అట్లా ఉండకూడదని నేను చెప్తా. హ్మ్. సో, ఎప్పటికైనా అంటే బాడీకి ఈటింగ్ దానిపైన కూడా మన హార్మోన్స్ పనిచేసే తీరు వేరుంటది. మనం ఓకే. ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ తింటామో ఫుడ్, మన హార్మోన్స్ అన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని ప్రాసెస్ చేయడానికి, అబ్జార్ప్షన్ చేయడానికి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి బాడీలో. సో, ఓకే. అట్లా నంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఆ హార్మోన్‌ని రిలీజ్ చేపిస్తూ ఉంటే, సో, మన బాడీకి అన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ తింటూ పోయినామనుకోండి, ఒకసారి సీడ్స్ అని, ఒకసారి నట్స్ అని, ఒకసారి రైస్ అని, ఒకసారి టిఫిన్ అని, హ్మ్. నంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగే కొద్దీ అప్పుడేమైపోతదంటే మన బాడీ ఆ హార్మోన్ ఫంక్షన్ మాటి మాటికి చేస్తూనే ఉండాలి. బాడీకి రిపేర్
అండ్ మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసే టైం దొరకదు. ఓకే. సో కాబట్టి ఎనీ సీడ్స్ ఆర్ నట్స్ నా అడ్వైజ్ అయితే మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ డైట్. ఓకే. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఒక నట్స్ అండ్ సీడ్స్ని మంచి ఒక బంచ్ ఆఫ్ హెల్తీ సీడ్స్ని మీ బ్రేక్ఫాస్ట్లో బాగా పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీరు నెక్స్ట్ తినబోయే మీ ఇడ్లీనో దోసనో ఉప్మానో ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ తింటారు. బికాజ్ ఆల్రెడీ మీ నట్స్ అండ్ సీడ్స్ ద్వారా యూ గాట్ ఎ హెల్తీ ప్రోటీన్స్ ఫ్యాట్స్ వచ్చాయి. సో నెక్స్ట్ తినే ఫుడ్ ఆటోమేటిక్గా మీ సెటైటీ కడుపులో సెటైటీ సెంటర్ ఉంటుంది. అది సాటిస్ఫై అయిందనుకోండి, మీ కార్బోహైడ్రేట్స్ని ఎక్స్పెక్ట్ చెయ్యదు. ఇంకా 4 ఇడ్లీలు తిను, ఇంకా ఒక స్పూన్ ఉప్మా వేసుకో, ఇంకో దోశ తిందామని మీకు ఫీలింగే రాదు. సో దట్ విల్ హెల్ప్ యూ లిటిల్ ఇన్ లూజింగ్ వెయిట్ అనమాట. ఓకే. మీరు ఇంత బాగా చెప్తున్నారు. కొంతమంది ఏమో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయమని అంటున్నారు. దానివల్ల హార్ట్ అటాక్ ఇట్లా కొన్ని వస్తున్నాయి. సో మీరేమంటారు దీని మీద? ఈ ఫాస్టింగ్ చేయవచ్చా లేదా? సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నది ఈ ఈటింగ్ విండో ఏదైతే ఉంటుందో చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకొని, నేను ఒక పూటే తింటా, 2 పూటలు తింటా, కానీ ఇష్టం వచ్చినట్టు తింటా, బిర్యానీ తింటా, నేను అన్ని ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ తాగుతా, విపరీతమైన షుగర్స్ తింటా, అట్లా ఏది పడితే తింటూ నేను ఒకసారే తింటానండి రోజులో, 2 సార్లే తింటాను, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా అంటే అది వాళ్ళని వాళ్ళు ఫూల్ చేసుకోవడం అంతే. వాళ్ళ బాడీ ఆ టైంకి రెస్పాండ్ అవుతుంది కొద్దిగా గొప్ప, బట్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్. మీ లోపల అండర్లయింగ్ రూట్ కాజ్ ఏదైతే మీ ప్రాబ్లంకి ఉందో అది రిపేర్ అవ్వదు. ఊరికే మీరు కొద్దిగా మీ మజిల్ లూజ్ అయ్యి మీరు వెయిట్ లూజ్ అవ్వడమో అట్లాంటి ఏమైనా జరగవచ్చు తప్ప, బట్ దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ వెయిట్ లాస్. ఓకే. అండ్ అటు మార్నింగ్ డీటాక్స్ డ్రింక్స్ అని ఇప్పుడు తెగ వస్తున్నాయి చూస్తుంటే నిజంగా అవి వాడొచ్చా లేదని ఒక భయం కూడా. అమ్మో వాడితే ఏమన్నా అవుతుందేమో, వెయిట్ గెయిన్ అయితే మేము, లేకపోతే వెయిట్ లాస్ అవుతామో లేదో, లేకపోతే ఇంకా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా మందికి ఇది ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. మీరేం చెప్తారు వీటి గురించి? డీటాక్స్ డ్రింక్స్ అనేవి ఇట్స్ అ ట్రాప్ 100%. అండ్ బయట ఈ ప్యాక్డ్ డ్రింక్స్ అట్లా ఈ మధ్య చాలా వస్తున్నాయి. అదేదో టాబ్లెట్స్ డీటాక్స్ టాబ్లెట్, డీటాక్స్ డ్రింక్స్ అని. మన బాడీ ఎంత అద్భుతమైన వరం అంటే, మన బాడీ హ్యాపీగా డీటాక్స్ చేసే ఆర్గన్స్ మన బాడీలో ఉన్నాయి. కిడ్నీ అండ్ లివర్, దే ఆర్ ద బ్యూటిఫుల్ డీటాక్స్ ఆర్గన్స్. మీరు ఏమన్నా చేయండి అవి క్లీన్ చేసి పెడతాయి. మీరు ఏమన్నా చెత్త వేయండి, ఏమన్నా వేయండి, క్లీన్ చేసి పెడతాయి. కానీ దాన్ని కూడా మనం బాగా చూసుకోవాలి. అవి క్లీన్ చేస్తున్నప్పుడు మన ఇంట్లో పని వాళ్ళు బ్యూటిఫుల్గా చేస్తారు అనుకోండి, చాలా క్లీన్ చేస్తున్నారు, ఎక్కడ దుమ్ము కనిపించదు, ధూళి కనిపించదు, బట్ వాళ్ళని మీరు రైట్గా ట్రీట్ చేయలేదు అనుకోండి, రైట్ పే చేయలేదు, లేకపోతే మీరు ఎలా అంటే వాళ్ళని మాట్లాడుతున్నారు, అట్లా అంటే డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? వెళ్ళిపోతారు. నేను ఇంత పని చేసినా ఐ డోంట్ హ్యావ్ దట్, వాళ్ళ గ్రాటిట్యూడ్ లేదని. మన బాడీలో ఆ కిడ్నీ లివర్ అయితే డీటాక్స్ ఆర్గాన్స్ వాళ్ళని కరెక్ట్గా చూసుకుంటే, దానికి ప్రాపర్ రెస్ట్, ప్రాపర్ రా మెటీరియల్ టు క్లీన్ ఇట్ సెల్ఫ్ ఇస్తే అవే క్లీన్ చేస్తాయి తప్ప, ఈ డ్రింక్ తాగితే డీటాక్స్ అయిపోతుంది, ఈ డ్రింక్ తాగితే చాలా అద్భుతం జరుగుతుంది అనేది అయితే అవి అంటే మంచిదే, అవి హెల్ప్ చేయొచ్చు, కానీ దానివల్లే జరుగుతుంది అంటే తప్పు. అండ్ ఇంకోటి మేజర్ నన్ను తిట్టుకుంటారేమో వీళ్ళు, టీ తాగకూడదని అంటూ ఉంటారు కదా. సో మార్నింగ్ లేస్తే అమ్మా టీ అని అంటూ ఉంటారు. సో బయట అయినా టీ తాగుతారు ఖచ్చితంగా, టీ తాగుతారు, బెడ్ కాఫీ పెట్టి. సో ఇలా, సో టీ అసలు తాగొచ్చా లేదా, గట్ హెల్త్ కి మంచిదా కాదా అంటే మార్నింగ్? నేనైతే టీ కాఫీల్లో ఏం చెప్తానంటే, వితౌట్ మిల్క్, వితౌట్ షుగర్ తాగలిగితే మీరు మార్నింగ్ తాగండి, మధ్యాహ్నం తాగండి, బిఫోర్ సన్సెట్ ఈవినింగ్ లోపు ఎన్నిసార్లు తాగండి, ఏం పర్లేదు. ఎన్నిసార్లు అంటే 10 సార్లు 20 సార్లు అని కాదు, మేబీ ఒక హార్డ్లీ 2 times or 3 times తాగితే నో ప్రాబ్లం. బట్ ఎప్పుడైతే దాంట్లో మిల్క్ యాడ్ అవుతుందో, మిల్క్ లేకుండా ఎలా తాగుతారు సార్ మీరు మరీ చెప్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడే ప్రాబ్లం. ఎందుకు నేను మిల్క్ వద్దు అని చెప్తున్నానంటే, మీ గట్ హెల్త్కి, మీరు అన్నారు చూడండి ఇందాక, గట్ హెల్త్కి పాడవ్వడానికి కారణం నాట్ జస్ట్ బ్లాక్ టీయో, టీ పౌడరో కాఫీ పౌడరో కాదు. మీ గట్ హెల్త్ని పాడు చేస్తుండే దాంతోపాటు కాంబినేషన్ మనం తాగుతున్నాం చూడండి, మిల్క్ వేసి, షుగర్ వేసి, ఇంకా బయట అయితే ఇంకా నానా చెత్త వేసి రకరకాల పేర్లతో టీ, సో అంటే ఇలాచి అవి దట్స్ ఓకే, బట్ ఇంకా చాలా రకాలుగా ఏమేమో నేను ఈ మధ్య చూసాను అనమాట. దాన్ని రకరకాల వేస్ లో చేస్తారు ఆ టీ కాఫీల్ని. సో అలా కాకుండా మీరు ఇంట్లోనే బ్లాక్ కాఫీ కానీ, గ్రీన్ టీ కానీ, లెమన్ టీ కానీ, ఇలాంటి ఏవైనా తాగండి, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అది మీరు ఎందుకండి వద్దంటున్నారు? పాలు అంటే చిన్నప్పటి నుంచి మనం పాలు తాగాం కదా. రీజన్ వచ్చేసి, ఫస్ట్ రీజన్ వచ్చేసి
మిల్క్ యాడ్ చేస్తాం. అవును. సో టీ కాఫీలు మీరు ఎవరు చెప్తున్నారు, యు ఆర్ టాకింగ్ అబౌట్ అన్ అడల్ట్, అంటే Yeah. పెద్దవాళ్ళు ఇప్పుడు అవును. 18+ ఏజ్ డీ కాఫీ బెడ్ కాఫీ బెట్టి కావాలంటున్నారు. దాంట్లో మిల్క్ యాడ్ అవ్వడం వల్ల యాక్చువల్గా ఒక ఏజ్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 14-15 ఇయర్స్ ఏజ్ తర్వాత బాడీలో లాక్టోజ్ అనే ఎంజైమ్ ఉండదు, విచ్ బ్రేక్స్ మిల్క్ అన్నమాట. మళ్ళీ మిల్క్ తాగితే దాన్ని బ్రేక్ చేసే ఎంజైమ్ అది ఉండకపోవడం వల్ల మీరు మిల్క్ తాగడం వల్ల మీ గట్ నీడ్స్ మోర్ టైమ్ టు ప్రాసెస్. చాలా ప్రెషర్ ఉంటుంది మీ గట్ పైన. సో దానివల్ల ఏమైపోతుంది అంటే మీ గట్ ఇన్ఫ్లమేషన్ గురి కావడము, మీ గట్ ఇష్యూస్ మొదలవ్వడం అక్కడి నుంచే జరుగుతుంది. అందుకే టీ మానేయండి అంటారు తప్ప పాలు మానేయండి ఇది చెప్పరు. యాక్చువల్గా టీలో ఉండే ఆ టీ పౌడర్ ఈజ్ నాట్ హార్మింగ్ యూ ఎస్పెషల్లీ, ఆర్ కాఫీ పౌడర్ ఈజ్ నాట్ హార్మింగ్ యూ. బట్ దాంతోపాటు కాంబినేషన్ ఆఫ్ మిల్క్ చూసారా, అండ్ దాంతోపాటు మళ్ళీ షుగర్ 2 చెంచాలు 3 చెంచాలు. అండ్ ఇంకొక విచిత్రమైన విషయం అంటే నేను ఈ బఫెట్లో ఇట్లా చాలా హోటల్స్లో వెళ్ళినప్పుడు డైట్ షుగర్ అని సాచెట్స్ పెడుతున్నారు ఈ మధ్య. అది ఎంత కామెడీ, కొంచెం బాధ కూడా అనిపిస్తుంది తెలుసా. మీ రెగ్యులర్ షుగర్ కంటే 100-200 టైమ్స్ మోర్ డేంజరస్ దాన్ ఈ రెగ్యులర్ షుగర్. అసలు షుగరే వద్దంటున్నారంటే అందులోనూ డైట్ షుగర్. ఇది డైట్ షుగర్ 100-200 రెట్లు డేంజరస్ దాన్ రెగ్యులర్ షుగర్. ఈ డైట్ టాబ్లెట్స్ అని, షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ అని, ఈ డైట్ షుగర్స్ అని వాడతారు చూడండి, మోస్ట్ డేంజరస్ అవి. మీరు డైరెక్ట్గా ఇట్స్ లింక్ టు మీ హార్ట్ డిసీజ్, గ్యారంటీ చెప్పగలదు. సో కాబట్టి షుగరే మానేస్తారనుకోండి, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, లెమన్ టీ, సో అలాంటి మీరు యూ కెన్ కన్జ్యూమ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో కొంచెం టైం పడుతుంది, అంటే మన ఈ షిఫ్ట్కి కొంచెం టైం ఖచ్చితంగా పడుతుంది. బట్ ఈ షిఫ్ట్ని చేసుకోగలిగితే మాత్రం మీరు యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ హెల్తీ ఆర్గాన్స్, హెల్తీ హార్ట్, హెల్తీ హార్మోన్స్ అండ్ ఎవ్రీథింగ్. మీ క్లయింట్స్లో టీ లవర్స్ ఖచ్చితంగా ఉండే ఉంటారు. వాళ్ళు మరి ఎలా పాపం వదిలేసుకుంటున్నారు? రోజుకి 10 సార్లు, 5 సార్లు, 15 సార్లు తాగుతామని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే బిఫోర్ కమింగ్ టు మీ. బట్ ఏదైనా సరే దెబ్బే అన్ని గురువు అంటారు కదా. సో అట్లా వాళ్ళు ఆల్రెడీ దే వుడ్ హ్యావ్ ఫేస్డ్ ప్రాబ్లమ్స్. అదొకటైతే, రెండోది ఈ సైంటిఫిక్ రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకు వెంటనే టకాని డే 1లో మానేయలేరు. సో నేను కొన్ని ఆల్టర్నేటివ్స్ చెప్తా, లైక్ బుల్లెట్ కాఫీ అని, లెమన్ టీ అని. మీరు పాలు లేకుండా కూడా యూ కెన్ మేక్ అ టేస్టీ బుల్లెట్ కాఫీ. నేను రెసిపీ చెప్తుంటాను చాలా మందికి. అంటే బుల్లెట్ కాఫీ ఈజ్ వెరీ సింపుల్. ఈ మధ్య కాలంలో మీరు నెట్లో చాలా ఉన్నాయి. సో నేను సింపుల్గా చెప్తా, అంటే బాయిలింగ్ కాఫీ పౌడర్ అండ్ యాడింగ్ ఘీ కానీ బటర్ కానీ యాడ్ చేసి, కొంచెం పించ్ ఆఫ్ సినమోన్ యాడ్ చేయండి, చెక్క పొడి, పించ్ ఆఫ్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేయండి, అండ్ చర్న్ చేయండి బాగా మజ్జిగ చర్నర్తో, అండ్ యూ విల్ ఎంజాయ్ ద బ్యూటిఫుల్ బుల్లెట్ కాఫీ. మీరు దాన్ని స్టార్ట్ చేశారంటే రెగ్యులర్ టీ కాఫీని మర్చిపోతారు మీరు. టీ వచ్చింది కాబట్టి ఇంకోటి చెప్పాలి, టీ తాగుతూ స్మోక్ చేస్తారు. స్మోకే డేంజరస్ ఒక రకంగా. ఇంకా టీ విత్ స్మోక్ అంటే అది ఇంకా అది ఏ రేంజ్కి వెళ్ళిపోతుంది అసలు అది. ఇంకా ఇవన్నీ కూడా నేను చెప్తున్నా కదండి, ఇవన్నీ కూడా టెంపరీగా వాళ్ళకి కొన్ని హార్మోన్స్ని స్పైక్ చేస్తుంది. వాళ్ళకి ఆ టైంలో టు రిలీవ్ దట్ స్ట్రెస్ కావచ్చు, అంటే ఒక్కొక్కరికి ఒక స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే దాన్ని అది తాగితే నేను ఐ ఫీల్ రిలాక్స్డ్. టీ తాగితే కొంతమందికి, ఆల్కహాల్ తాగితే కొంతమందికి, సిగరెట్ తాగితే కొంతమందికి. సో అంతే తప్ప బట్ దాని పర్యవసానం అంటే దాని తర్వాత ఎఫెక్ట్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే యువర్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు రిపేర్. ఇంకా అది మీరు రిపేర్ ఎంత చేయాలన్నా చేసే పరిస్థితిలో ఉండదు కొన్ని సందర్భాల్లో. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే స్లీప్. మనం స్లీప్ కానివ్వండి, అయితే గట్ హెల్త్ బాగుంటే స్లీప్ బాగుంటుంది. స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఆకోవకే చెందుతుంది. అంటే గట్ హెల్త్ బాగుంటేనే ఇవి బాగుంటాయా? అబ్సల్యూట్లీ అండి, ప్రతి ఒక్కటి లింక్డ్. మీ గట్ హెల్త్ కానీ, మీ స్లీప్ హెల్త్ కానీ, మీ మెంటల్ హెల్త్, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు హెల్త్. ఏది కూడా సపరేట్ కాదు. మనకేదో స్పెషలిస్టులు ప్రతిదానికి సపరేట్ ఉన్నారు కదా అని ఏది కూడా లింక్డ్ కాదనుకోవడం చాలా పొరపాటు. మీ స్లీప్ హెల్త్ ఈజ్ లింక్ టు యువర్ గట్ హెల్త్ అండ్ వైస్ వర్సా. మీ గట్ హెల్త్ ఈజ్ లింక్ టు అగైన్ మీ స్లీప్ హెల్త్. రీసెంట్గా చూసానండి, ఒక 1 hour తక్కువైన స్లీప్ అది 4 days ప్రభావం చూపిస్తుందంట. అవునా? నిజంగా? అబ్సల్యూట్లీ. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకునే సందర్భంలో చాలా మంది నైట్ షిఫ్ట్స్ అని, అంటే లేట్ నైట్స్ 2-3 o'clock పడుకుంటారు కొంతమంది. నా వర్క్ ఇంతే అండి, నా నేచర్ ఆఫ్ వర్క్ ఇంతే అంటారు. బట్ ఆ 3 నుంచి పడుకొని మళ్ళీ ఎప్పుడు లేస్తారు, నెక్స్ట్ డే మధ్యాహ్నం 12 కంటే నేను ఐఎమ్ గెటింగ్ 6 hours ఆఫ్ స్లీప్, 8 hours ఆఫ్ స్లీప్ అనుకుంటారు. నో, మీరు గంటల్ని లెక్క పెడుతున్నారు మీ వాచ్లో, కానీ మీ బాడీ లెక్క ఎట్లా ఉంటుంది తెలుసా? ఆఫ్టర్ 11 PM మీరు నైట్
మీ 11 to 12 PM మీరు గంట స్లీప్ అనుకుంటున్నారేమో. నో, హాఫ్ అన్ అవరే అది. మీ బాడీకి హాఫ్ అన్ అవర్ స్లీపే అది. మీరు 12 to 1 స్లీప్ గంట అనుకుంటున్నారు. 10 minutes స్లీపే అది. అదే ఇలా మీరు బాడీ క్యాలిక్యులేషన్ అది. ఓకే. మీరు వాచ్ క్యాలిక్యులేట్ చేసి మీరు నిద్రపోతున్నారు. అవును. బట్ వాచ్ క్యాలిక్యులేషన్ కాదు. బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ క్లాక్. అంటే ఇప్పుడు 10కి పడుకొని 6కి లేస్తే అది 8 hours దట్ ఈస్ కాదండి? అబ్సల్యూట్లీ 8 hours. ఓకే. ఓకే. బట్ అంటే లేట్‌గా పడుకుంటే నేను ఓకే. చెప్తున్నా. ఓకే. లేట్ అంటే 12, 1 ఆ యెస్, టైం. ఎగ్జాక్ట్‌లీ. సో 12, 1కి పడుకొని నేను మధ్యాహ్నం 12కి లేస్తాను, 10కి లేస్తాను. నా 6 hours స్లీప్ వచ్చిందంటే మీరు ఒక్కసారి చేసి చూడండి. రెగ్యులర్‌గా ఎవరైనా ట్రై చేద్దామంటే మీరు 12కి లేసిన తర్వాత మీరు 10 నుంచి 6కి పడుకున్న స్లీప్ తర్వాత ఎలా మీ డే ఉంటదో, అదే మీరు రాత్రి 1 గంట 2 నుంచి మీరు 10, 12కి లేచిన తర్వాత మీ డే ఎలా ఉంటదో అబ్జర్వ్ చేయండి. హ్మ్. నోట్ ఇట్ డౌన్. మీరు చాలా డిఫరెన్స్ చూస్తారు. ఓకే. మీ గట్ రెస్పాన్స్ డిఫరెంట్ ఉంటది. మీ మూడ్ డిఫరెంట్ ఉంటది. మీ అంటే ఐడియాస్ మీకు ఏవైతే ఆలోచిస్తుంటారో ఇవి చాలా డిఫరెంట్ ఉంటాయి. హోల్ కంప్లీట్ షిఫ్ట్ ఉంటది. ఓకే. సో ఇప్పుడు మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ మంచిగా తింటాం. కొంతమందేమో ఫాస్టింగ్ చేస్తా ఉంటారు. మార్నింగ్ తినకుండా ఆఫ్టర్‌నూన్ తింటారు. ఈవినింగ్ గూడా 6 దాటిందంటే తినకూడదని చెప్పి ఇన్‌స్టాలో చూస్తున్నా. అది నిజమేనా అసలు? ఒక్కొక్కసారి అబ్సల్యూట్‌లీ అనిపిస్తుంది. నిజమండి అది. ఓకే. మన బాడీ ఈస్ డిజైన్డ్ అకార్డింగ్ టు సన్. ఓకే. సన్ రైజ్, సన్‌సెట్. సో సన్ రైజ్ అవుతే మన మెటబాలిజం పీక్‌లోకి వెళ్తూ వస్తది డేలో. హ్మ్. మళ్ళీ సన్‌సెట్‌కి దగ్గరికి వచ్చే కొద్దీ ఇట్లా గ్రాఫ్ లాగా మళ్ళా డౌన్ అయితూ వస్తది మన మెటబాలిజం. ఓకే. సో సన్‌సెట్‌కి ఎంత దగ్గరగా మన డేని ఇన్ ద సెన్స్ ఫీడింగ్ మన బాడీని ఫీడ్ చేయడం సన్‌సెట్‌కి ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది ఆపేయడం. ఓకే. అండ్ సన్ రైజ్ తర్వాత అకార్డింగ్ టు యువర్ స్కెడ్యూల్ అండ్ ఆల్ యువర్ మీ రిక్వైర్మెంట్స్ ఆర్ మీ నీడ్‌ని బట్టి మీరు అకార్డింగ్‌లీ మీరు తింటూ మీ డైట్‌ని ప్లాన్ చేసుకొని సన్‌సెట్. నేను ఎవరికన్నా ఒక్క చేంజ్ నాకు చెప్పండి నా లైఫ్‌లో మార్పు డైట్‌లో రావాలి అంటే ఇదే చెప్తా ఫస్ట్. స్టార్ట్ ఎండింగ్ యువర్ మీల్ బై 6:37 మాక్సిమం ఓకే. విత్ రైట్ పోర్షన్ ఆఫ్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్, హ్మ్. కార్బోహైడ్రేట్స్ నీకు తగ్గించి ఇదొక్క ట్రై చేసి చూడండి. 1 వీక్ తర్వాత మీరు రిజల్ట్ అని మీరే చెప్పండి. రీసెంట్‌గా నేను చూసాను. ఈ 6 వరకి, 7 వరకు మీరు చెప్పింది బావుంది. తరువాత అసలు వాటర్ తీసుకోరంట. అంటే ఒక ఇంటర్వ్యూలో చూసినా నేను. నిజమేనా? వాటర్ తీసుకుంటే స్లీప్ డిస్టర్బ్ అవుతదని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? వాటర్ విషయంలో నేనేం చెప్తానంటే ఈ స్లీప్‌కి ముందు 1 అవర్ ముందు నేను చెప్పేది అందరికీ ఒకటే. 1 అవర్ ముందు స్ట్రిక్ట్‌లీ స్టాప్ డ్రింకింగ్ వాటర్. ఓకే. మీరు 10కి పడుకుంటే 9కి స్టాప్ డ్రింకింగ్ వాటర్. హ్మ్. అండ్ 10కి మీకు దప్పిక అనిపిస్తే జస్ట్ సిప్ చేయండి కొద్దిగా. హ్మ్. అండ్ 10కి పడుకునే ముందు యూరినేట్ మీ ఎంటైర్ బ్లాడర్‌ని ఎంప్టీ చేసుకొని మీ కొద్దిగా సిప్ చేయండి వాటర్‌ని కావాలంటే పడుకునే ముందు అండ్ జస్ట్ గో టు స్లీప్. అండ్ ఓకే. మీకు ఆ ఇబ్బంది ఉండదు. ఓకే. అంటే చాలామంది ఏం చేస్తారంటే నిద్రపోయే ముందు చాలా నీళ్ళు తాగేస్తారు. నిద్రలో ఏదైనా మెలుకొస్తే డెఫినెట్‌గా మెలుకొస్తది. అవును. నిద్రపోయే ముందు మీరు అన్ని నీళ్ళు తాగితే అవును. మీ బ్లాడర్ ఫ్లష్ ఔట్ చేయాలి కదా! మీ బ్లాడర్ అవునవును. ఫుల్ అయిపోతే. సో అవును. మెలుకొస్తది. యూరినేట్ చేస్తారు. మళ్ళీ వాటర్ తాగేస్తారు ఫుల్‌గా. హ్మ్. యూరినేట్ చేసినాం కదా అని. మళ్ళీ ఇంకొద్దిసేపటికి మెలుకువస్తది 1, 2 అవర్స్‌కి. అలా కంప్లీట్ స్లీప్ డిస్టర్బ్ అయిపోతది. హ్మ్. దానివల్ల ఇందాక చెప్పినట్టు మళ్ళీ గట్ డిస్టర్బ్ అయితది. ఓకే. మళ్ళీ మీకు అదే అలవాటు ఉందనుకోండి ఆ వాటర్ తాగేది. సో హ్మ్. ఎంటైర్ మీ డే అంతా డిస్టర్బ్, మీ హెల్త్ అంతా డిస్టర్బ్, మీ హార్మోన్స్ అంతా డిస్టర్బ్ అయిపోతాయి. ఓకే. సో, అంటే ఇప్పుడు ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకే ఇన్ని డౌట్స్ ఉన్నాయి. సో, ప్రజలకు గూడా చాలా డౌట్స్ ఉంటాయి వీటి మీద. సో, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? నేను ఐ యామ్ ప్రెజెంట్ ఆన్‌లైన్ అండి. ఐ హావ్ ఆల్‌మోస్ట్ 13+ కంట్రీస్‌లో ఐ యామ్ డీలింగ్ యాస్ ఆఫ్ నౌ. హ్మ్. సో యూ కెన్ కాంటాక్ట్ మీ. సో ఐ కెన్ గివ్ ఎ నంబర్. ఓకే. సో ఒక ప్రాపర్ ఛానెల్‌లో మనం వి కెన్ కాంటాక్ట్ త్రూ యువర్ ఛానెల్ ద్వారా కూడా ఓకే. పీపుల్‌ని కాంటాక్ట్ అండ్ చేయొచ్చు. మీరేదో ఇన్‌స్టిట్యూట్ గూడా స్టార్ట్ జేస్తున్నారని విన్నా. యెస్ అండి. అండ్ అనదర్ 1, 2 మంత్స్‌లో విత్ కొలాబరేషన్ ఆఫ్ ఫ్యూ డాక్టర్స్, సీనియర్ మోస్ట్ డాక్టర్స్‌లో ఇండస్ట్రీలో ఉండి చాలా సీనియర్ రిటైర్డ్ డాక్టర్స్ కొంతమంది హెల్ప్‌తో అండ్ ఎక్స్‌పర్ట్ న్యూట్రిషనిస్ట్ హెల్ప్‌తో వి ఆర్ స్టార్టింగ్ ఎన్ అకాడమీ. హ్మ్. సో వేర్ విల్ ట్రైన్ న్యూట్రిషనిస్ట్ ఎంతూజియాస్ట్. ఎవరైనా నేను కూడా న్యూట్రిషన్ కెరీర్ చేసుకోవాలనుకుంటున్నా, ఐఎమ్ హ్మ్. ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ అనుకుంటే వీల్ హెల్ప్ దెమ్ టు బిల్డ్ దేర్ న్యూట్రిషన్ కెరీర్. అండ్ దానికి కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి. లైక్ కండిషన్స్, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ అన్ని కూడా చూసి విల్ రిజిస్టర్ దెమ్ అండ్ సర్టిఫికేషన్ ఇస్తాం. వీఆర్ కొలాబరేటింగ్ విత్ ఫ్యూ యూనివర్సిటీస్ కూడా వీఆర్ ప్లానింగ్. సో సర్టిఫికేట్ ఇస్తాం అండ్ వీల్ గైడ్ దెమ్. సో ఓకే. వీ వాంట్ టు మేక్ ఎ హెల్తీ కమ్యూనిటీ. సో హ్మ్. హెల్తీ ఇండియా అండ్ హెల్తీ కమ్యూనిటీని చేయాలనేదే మా గోల్ ఇక్కడ. హ్మ్. సో వీల్ హెల్ప్ ఎవరైనా ఎంతూజియాస్ట్ ఎవరైనా ఉంటే వీల్ హెల్ప్ దెమ్ అండ్ వీల్ రోల్ అవుట్ సూన్. మేబీ మీ ఛానల్ ద్వారా కూడా వీల్ కమ్యూనికేట్ ఓకే. స్టార్ట్ అయిన తర్వాత. సో, మనకి బాగా ఆకలేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది బిర్యానీ. సో, బిర్యానీ విత్ థమ్స్ అప్. అది మంచిదేనా అసలు?
సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బిర్యానీ గుర్తు రావాలి? నా ఫస్ట్ క్వశ్చన్. ఓకే. అంటే ఆకలి అయితే బిర్యానీ ఎందుకు గుర్తు రావాలి? యూ క్యాన్ అంటే మీరు గుర్తు రావచ్చు, మీకు ఒక మేబీ ఒక ఫ్రూట్ గుర్తు రావచ్చు, ఒక వెజిటేబుల్ మీరు సలాడ్ తినొచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మీకు బిర్యానీ గుర్తొస్తుంది. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి మీ బాడీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ బిర్యానీ. యాహ్! మీ క్రేవింగ్స్ అదే ఉంది. అవును. ఇట్ ఈస్ నాట్ యాక్చువల్ బిర్యానీ చెప్పాలంటే. ఇట్ ఈస్ కార్బోహైడ్రేట్ క్రేవింగ్. ఓకే. మీ బాడీ కార్బోహైడ్రేట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మీకు బజ్జీలే తినాలనిపిస్తుంది, మీకు బాగా అబ్జర్వ్ చేస్తే సమోసా తినాలనిపిస్తుంటది. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా అంటే మీ బాడీ క్రేవ్ చేస్తుంది. ఎందుకు క్రేవ్ చేస్తుంది అంటే మీ బాడీని మీరు గత కొంతకాలంగా యు హావ్ బీన్ ఫీడింగ్ దట్ సేమ్ థింగ్స్ని ఫీడ్ చేస్తున్నారు. మీ బాడీకి కార్బోహైడ్రేట్ అంటే మీకు అదే గుర్తొస్తుంది. మీ బాడీ ఇఫ్ ఇట్ ఈస్ క్రేవింగ్ ఫర్ ఫ్యాట్ అంటే మీకు కొన్ని పర్టికులర్ ఆ బ్యాడ్ ఫ్యాట్ సంబంధించిన ఫుడ్సే మీకు గుర్తొస్తాయి. అంటే మీ బ్రెయిన్ అట్లా క్రేవ్ చేస్తుంది. అదే మీరు దాన్ని కొంచెం షిఫ్ట్ చేసుకున్నారనుకోండి, లైక్ మీకు ఆకలి అయింది బాగా, ఫస్ట్ కొన్ని వాటర్ తాగండి. అంటే మీకు ఇట్లా అన్వాంటెడ్ టైంలో లైక్ నైట్ నిద్రలో బాగా నిద్ర వస్తుంది మీకు, అంటే నిద్రపోయే టైం కానీ ఆకలి కూడా అవుతుంది. ఆ టైంలో ఖచ్చితంగా బిర్యానీ ఆర్డర్ చేసుకుంటారు. నేనేమంటా అంటే ఆ టైంలో ఫస్ట్ డ్రింక్ వాటర్, 20 మినిట్స్ చూడండి. ఇంకా ఆకలి అవుతుంది అనుకోండి, నేను ఒక టిప్ చెప్తా, ఇది మీరు యూ క్యాన్ డెఫినెట్లీ యూజ్ ఇట్ ఎవరైనా సరే. అంటే కొంచెం వాటర్లో ఒక గోరువెచ్చని నీళ్ళు గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఘీ వేయండి, దాన్ని కలిపి తాగండి. లేదా ఘీ డైరెక్ట్గా తాగండి, కొన్ని నీళ్లు పుక్కలిచ్చి మింగండి, హ్యాపీగా నిద్రపోతారు. అంటే అది ఏ టైం అయినా ఏం కదా? ఎప్పుడైనా సరే, ఎనీ టైమ్ ఇన్ ద డే, మిడ్ నైట్ కానీ, మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ, ఎనీ టైం ఇది మీరు పాటించండి. 100% వితౌట్ ఏ క్వశ్చన్ మీకు ఆ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. విత్ ఇన్ మినిట్స్లో, హార్డ్లీ 1-2 మినిట్స్ అంతే, ఎక్కువ టైం కూడా పట్టదు, మీకు ఆ క్రేవింగ్స్ ఆగిపోతాయి. అదే డే టైం అనుకోండి, మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ అయిపోండి, తినకండి నేను చెప్పను. మీరు యూ కెన్ హ్యావ్ ఎన్ హెల్తీ ఆల్టర్నేటివ్. బిర్యానీ బదులు యూ కెన్ హ్యావ్ ఎ సలాడ్ తినండి. సో విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ ఇట్, ఘీ ఇన్ ఇట్, లేదా కొంచెం నట్స్ అండ్ సీడ్స్, ఏమైనా హెల్తీ నట్స్ అండ్ సీడ్స్ తినండి. అంటే మీ కండిషన్లో మీరు అవాయిడ్ చేయాలి ఫుడ్ అనుకుంటుంటే, లేదంటే హోమ్ బేస్డ్ ఫుడ్, ఇంట్లో ఉన్నారు మీరు, సో యూ వాంట్ హ్యావ్ ఫుడ్, హోమ్ కుక్డ్ ఫుడ్ ఏదైనా ఎంజాయ్ చేయండి. వద్దని నేను చెప్పను, ఫుడ్ మానేమన్న ఉద్దేశం కాదు ఇక్కడ. మీరు బయట ఎక్కడో ఉండి ఏదో ఒకటి చెత్త తినేది కనుకంటే, సో హ్యావ్ దట్ హెల్తీ ఆప్షన్స్ మీ చుట్టూ. చాలా హెల్తీ ఆప్షన్స్ ఉన్నాయండి. మనం బయటికి వెళ్ళినామంటే అందరు అంటారు ఇదే అవైలబుల్ ఉంది అంటే, నో, అన్నీ అవైలబుల్ ఉంటాయి. మనం అదే చూస్తున్నాం అంతే. మనం అది చూస్తున్నాం కాబట్టి అది గుర్తొస్తుంది. అది చూడకుండా మీ యూ విల్ సర్చ్ ఫర్ హెల్తీ ఆప్షన్స్ కోసం సర్చ్ చేస్తే చాలా దొరుకుతాయి. ఎందుకు తాగకూడదు అంటే థమ్స్అప్ ఎందుకు తాగకూడదు బిర్యానీ తింటూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ, వాట్ ఎవర్ ది రైస్, నేను కార్బోహైడ్రేట్ అని చెప్పాను, అది తినడం వల్ల ఏం జరుగుతుంది బాడీలో అంటే ఈ గ్లూకోజ్ కన్వర్ట్ అవుతుంది. ఇది బేసిక్ సైన్స్ అందరికి తెలుసు. అది గ్లూకోజ్ కన్వర్ట్ అయినప్పుడు ఇన్సులిన్ స్పైక్ అవుతుంది బాడీలో, ఇన్సులిన్ అనే హార్మోన్, బికాస్ ఆ గ్లూకోజ్ ని మెటబలైజ్ చేసి సెల్లోకి పంపించడానికి. ఆల్రెడీ ఇది మీకు తెలుసు, రైస్ కార్బోహైడ్రేట్ అన్నది ఇట్ స్పైక్స్ ఇన్సులిన్ బాగా, చాలా స్పీడ్గా. బేసిక్ సైన్స్ తెలుస్తే ఎవరికైనా. అండ్ దీంతో పాటు మళ్ళీ సాఫ్ట్ డ్రింక్ ఇచ్చారనుకోండి, కూల్ డ్రింక్, వాట్ ఎవర్ ద బ్రాండ్ ఈస్, అది ఇస్తే అందరికి ఈ మధ్యకాలం అవేర్నెస్ ఉంది దాంట్లో ఎంత షుగర్ ఉంటుందని, ఎన్ని టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుందో అందరికి తెలుసు. ఆల్మోస్ట్ సగం ఆ సీసాని మీరు కొలతల్లో లెక్కేస్తే సగం సీసా పైన షుగర్ ఉంటుంది. ఓకే, అంత షుగర్ మళ్ళీ తింటే డైరెక్ట్గా మీ ఇన్సులిన్ విపరీతంగా షూటప్ అవుతుంది. అట్లా షూటప్ అయ్యి ఆ ఇన్సులిన్ షూటప్ అయ్యి షుగర్ షూటప్ అయ్యి చాలా మంది అక్కడికక్కడ కార్డియాక్ అరెస్ట్ చనిపోయిన కూడా ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ అంటే ఈ బిర్యానీ ఆ సాఫ్ట్ డ్రింక్ కాదు ఇక్కడ, మీ బాడీలో ఈ హార్మోన్ లెవెల్ జరిగే చేంజెస్ వల్ల ఆ ప్రమాదానికి గురవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆ 2 తింటేనే పోతారని కాదు ఉద్దేశం. మీ బాడీలో హార్మోన్ చేంజెస్ వల్ల వాళ్ళకు ఒకవేళ ఆల్రెడీ ఆ రిస్క్ లో ఉండింటే వాళ్ళు ఎప్పుడు చూసుకోం కదా, డయాగ్నోస్ చేసుకోరు, ఊరికే రెగ్యులర్ టెస్ట్ చేసుకోరు చాలా మంది. దాని వల్ల ఆ ప్రమాదం వచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంతే తినాలి, ఇంతే రైస్ తినాలి, ఇంతే పప్పు తినాలి అని గ్రామ్స్ లో తింటున్నారు కదా, అది ఈ కెలరీ కౌంటింగ్ అంటారు. కెలరీ కౌంటింగ్, ఒకటి ఒక ప్లేట్ లో ఇంత పప్పు అంటే కొలుచుకొని తింటున్నారు. సో అది కరెక్టేనా? అంటే జస్ట్ నేను ఒక జోక్ చెప్తామంటే, మీరు అట్లా లైఫ్ టైం కొలుచుకొని తినాలి అంటే మీతో ఎప్పుడు ఒక బ్యాగ్ ఉండాలి, దాంట్లో ఒక మెజరింగ్ ఏమంటారు అది వెయింగ్ స్కేల్ పెట్టుకోవాలి మీరు ఎక్కడికి వెళ్ళినా, లేదంటే స్కేల్ పెట్టుకెళ్ళాలా, ఈ ప్లేట్లో ఇంత.
సి పాయింట్ ఈజ్ నాట్ క్యాలరీస్ అండి. చాలా మంది రాంగ్ గా వెళ్తున్నారు. క్యాలరీస్ ని కౌంట్ చేసుకుంటూ తింటే ఎన్ని రోజులు తింటారు మీరు? డెఫినెట్ గా యూ విల్ నాట్ లాస్ట్ ఫర్ కొన్ని నెలలు తింటారు అంతే. అవును. ఎప్పుడు మానలేరు. అట్లా క్యాలరీస్ ని కౌంట్ చేసి వెయిట్ లాస్ కోసమో ఇంకో దానికోసం వెళ్ళిన వాళ్ళు 3-4 నెలల తర్వాత విపరీతంగా వెయిట్ పెరిగి మళ్ళీ ఈ డైట్లే వద్దని విసుగొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. ఎప్పుడు క్యాలరీస్ ని కౌంట్ చేయదండి. సి మన బాడీ వర్క్స్ అకార్డింగ్ టు ద హార్మోన్స్, అంతేగాని ఇట్ ఈస్ నాట్ లైక్ కొలతలతో పని చేయదు. హార్మోన్స్, ఏ హార్మోను మీరు ఏం తింటే ఏ హార్మోన్ ట్రిగ్గర్ అవుతుంది, మీకు ఏది అసలు సమస్య, మీ వెయిట్ లాస్ అయితే దానికి ఏది సమస్య హార్మోన్ లెవెల్లో ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా హెల్తీ పోర్షన్ లైక్ అంటే కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఒక హెల్తీ పోర్షన్ కొలత పెట్టుకొని నేను చెప్పడం లేదు. సో మీ బాడీకి ఏది అవసరమో ఫస్ట్ మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా తినాలే, కానీ క్యాలరీస్ని 1500 క్యాలరీస్, 2000 క్యాలరీస్, 1800 క్యాలరీస్ ఈ క్యాలరీస్ని కౌంట్ చేయకండి. బికాస్ ఒక 1500 క్యాలరీ డైట్ జంక్తో 1500 క్యాలరీస్ చేసుకోవచ్చు మీరు. అదే 1500 క్యాలరీని మీరు హెల్తీ డైట్గా కూడా మార్చచ్చు. ఈ అన్హెల్తీ 1500 క్యాలరీ డైట్ మీరు తిన్నాక 2 గంటల్లో మీకు ఆకలి అవుతుంది, మళ్ళీ 2-3 గంటలు మ్యాక్సిమం. అదే 1500 క్యాలరీ హెల్తీ డైట్ ఉందనుకోండి, మీ ప్లేట్లో హెల్తీ థింగ్స్ ఉన్నాయనుకోండి, 1500 కాదు 2000 క్యాలరీస్ తిన్నా కూడా యూ విల్ నాట్ గెయిన్ వెయిట్. అదే ఈ 1500 క్యాలరీస్ మీరు ఇట్లా కొలత పెట్టుకొని నానాకు చెత్త తిని ఓహో ఈరోజు నా క్యాలరీస్ ఇంతే అని అనుకుంటే మీరు 2-3 గంటలకు అంతా ఎక్కువ ఉండలేరు, మళ్ళీ తింటారు, మళ్ళీ అదే క్యాలిక్యులేషన్ ఉన్నారంటే మళ్ళీ తింటారు. ఇలా మీరు డెఫినెట్గా మీ వెయిట్ లాస్ జర్నీ ఏదైతే ఉందో అది ఎప్పటికీ సాగదు. ఓకే. ఇప్పుడు జనరల్‌గా డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? 1 టైమ్ మీల్ అంతే. అది రైస్ 1 టైమ్ తింటారు. అంటే చిన్నప్పుడు మనం చూసినాం మన పేరెంట్స్ కానీ ఇప్పటికీ వాళ్ళు 3 టైమ్స్ తింటారు ఒక్కొక్కసారి. లేకపోతే 2 టైమ్స్. అంటే వాటిలో ఎక్కువ షుగర్ ఉంటుందని ఇప్పుడు అంటున్నారు. నిజమేనా అది? అబ్సల్యూట్లీ అండి. సి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎవల్యూషన్ మన అంటే తాతల కాలం నుంచి తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైట్ రైస్ అన్నవి, సోనా మసూరి రైస్ ఇవైతే ఉన్నాయి అవి లేవు. ఫస్ట్ పాయింట్. సో ఎవ్రీబడి యూస్ టు హావ్ మిల్లెట్స్. అవును. మిల్లెట్స్ లో అది కూడా సీజనల్ గా మార్చేటోళ్ళు. ఒక సీజన్ లో సద్దలు, జొన్నలు, రాగులు, ఇట్లా రకరకాలుగా ఉలువలని ఇట్లా రకరకాల ఫెస్టివల్ కి కొన్ని చేంజ్ అవుతాయి. ఫెస్టివల్ కి, సీజన్ కి ఇలా తింటూ వచ్చినాం. రైస్ కూడా తినేవాళ్ళు, బట్ మే నాట్ బి ఇప్పుడున్నంత వైట్ గా పాలిష్డ్ గా ఉండేవి కాదు, కొంచెం సెమీ పాలిష్డ్ ఉండేవి. సో అదొక పాయింట్. రెండోది కాంబినేషన్ ఆఫ్ రైస్. ఒకప్పుడు మన ఇంట్లో ప్రతి ఇంట్లో నాకు గుర్తుండి కామన్ గా నెయ్యి అనేది చాలా కామన్ గా వాడేవాళ్ళు. మీరు అబ్జర్వ్ చేస్తే రైస్ అంటే నెయ్యి లేకుండా అది మిల్లెట్ కానీ వైట్ రైస్ కానీ. ఇడ్లీ అంటే ఇడ్లీలు అఫ్ కోర్స్ అప్పుడు ఇడ్లీలు అవన్నీ ఏం పెద్దగా చేసేవాళ్ళు కాదు, బట్ ఏం చేసినా నెయ్యి అనేది వాజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. తాలింపు వేసిన నెయ్యితో చేసేటోళ్ళు, బటర్ ఉండేది, నెయ్యి ఉండేది, ఇవి కామన్ థింగ్స్. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక రైస్ ప్లాటర్ మనం చూస్తే ప్లేట్ చూస్తే మీల్ ప్లేట్ ఇంత రైస్ ఉంటుంది, ఇంత పప్పు, ఇంత కూర, పెరుగు, నెయ్యి అనేది మర్చిపోయినారు. నెయ్యి ఫ్యాట్, పెద్ద తప్పు అది. అసలు బ్లెండర్ చేస్తున్నారు చాలా మంది. నెయ్యి ఈజ్ లైక్ అమృతం. నేను ఎప్పుడైనా చెప్తా, నెయ్యి ఈజ్ లైక్ అమృతం. ఇంక్లూడ్ నెయ్యి ఇన్ యువర్ బ్రేక్ఫాస్ట్, మీ లంచ్, డిన్నర్, మీ అంటే ఒక పోర్షన్ కరెక్ట్గా మీరు దాన్ని రైట్ పోర్షన్ మీరు వాడుతూ రైట్ కాంబినేషన్లో వాడితే రైస్ కూడా తినచ్చు, పెద్ద ప్రమాదం కాదు. కానీ వాళ్ళ కండిషన్ని బేస్ చేసి కొన్ని మారుతాయి. ఓకే. అయితే సీరియస్గా నేను ఒక 2 డేస్ బ్యాక్ చదివిన న్యూస్ ఇది. నాగ్పూర్లో ఎయిమ్స్ వాళ్ళు ఏం చేశారంటే మనకి ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్స్ మీద హెచ్చరిక అంటారు, ఇది తాగకూడదు అని. సో వాళ్ళు కూడా ఏం చేశారంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానివ్వండి, జిలేబీ సెంటర్స్ లేకపోతే టీ, సమోసా వీటి దగ్గర ఒక పోస్టర్స్ని పెట్టారన్నట్టు, ఎంత ఫ్యాట్ ఉంటుంది, ఎంత ఇదని. సో అది బాగానే ఉంది కదా ఐడియా అనిపించింది, కానీ ఎవరు ఫాలో అవుతారో అవరో కూడా తెలియదు అన్నట్టు. దీని మీద మీరేం చెప్తారు? అది యాక్చువల్గా నిజంగా చాలా మంచి ఐడియా. అట్లా పెట్టగలిగితే అందరూ డెఫినెట్గా బిజినెస్లు పోతాయి, ఫస్ట్ పాయింట్. కాబట్టి ఎవరు పెట్టరు, బట్ ఆ గవర్నమెంట్ ఆర్ ఆ బిజినెస్ పీపుల్ వాళ్ళ ధైర్యము ఆర్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనకు తెలియదు. బట్ అది చాలా మంచి ఉద్దేశం, కానీ అందరు పెట్టగలిగితే చాలా మంచిది. ఈ మధ్య కాలంలో నేను కొన్ని రీల్స్ కూడా చూశాను. అంటే ఇఫ్ ద షాప్ కీపర్ అండ్ ద కస్టమర్ వెరీ హానెస్ట్ ఉంటే ఎట్లా అంటే, భయ్యా మేరకు एक किलो बीपी और एक आधा किलो డయాబెటీస్ ఆర్ కొలెస్ట్రాల్ ఏదో అంటే వాడు ఏదో కొన్ని పదార్థాలు ప్యాక్డ్ ఫుడ్స్ ఇస్తాడు. సో అంటే అంత హానెస్ట్ గా ఉండేటట్టుంటే
డెఫినెట్గా వ్యాపారాలు కొంచెం దెబ్బతింటాయి వాళ్ళవి. ఆబ్వియస్లీ ఎవరు అది పెట్టరు. అండ్ నాకు తెలిసి ఆ గవర్నమెంట్ ఎంకరేజ్ కూడా చేయదు చాలా వరకు ఎవరు కూడా. అది ఎవరికి వాళ్ళ కాన్షియస్లో ఉండాలండి. నేనైతే ఎవరిను వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని నేను చెప్పాను, కానీ తింటున్న వ్యక్తి నీ బాడీలోకి నువ్వు ఏమి ఇస్తున్నావో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనము అంటే ఎగ్జాంపుల్ గోల్డ్ తీసుకుంటాం ప్రెషియస్గా, దాన్ని చాలా జాగ్రత్తగా బీరువాలో నీట్గా ఎట్లా అంటే అట్లా పడేయం కదా, బట్టల్ని పడేసినట్టుగా గోల్డ్ని పడేయం. అదే డైమండ్ అనేది ఇంకా జాగ్రత్త అట్లా ఉంటాం. మన బాడీ మీరు వెళ్ళకట్టలేనంత అద్భుతమైన కాస్ట్లీయెస్ట్ థింగ్. దాన్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, మీరు ఏం ఫీడ్ చేస్తున్నారో కొంచెమన్నా ఆలోచించాలి కదా. ఏది పడితే అది ఇస్తూ అది వాడు తప్పు వాడు సరిగా చేయడంలో వీడి కల్తీ అంటే తింటున్నావు కదా నువ్వే. వాళ్ళు చేస్తున్నారు తింటున్నావు అంటే చేసేటోడు వాడు వ్యాపారం అది. సో వాడు బ్రెడ్ అండ్ బటర్ అది. బట్ నీకు అదే తినాలని రూల్ లేదు, నీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వై డూ యూ గో ఫర్ దట్ అంట నేను. ఈ మధ్య కాలంలో డయాబెటిస్ పేషెంట్స్ ఫుల్గా ఉన్నారు చెప్పాలంటే. సో ఇంకా పోను ఎలా ఉంటది అనేది నిజంగా భయం వేస్తుంది. సో మీ కేసెస్ అంటే మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ కానివ్వండి, డయాబెటిస్ కానీ ఇన్సులిన్ కానీ, సో వాళ్ళను కూడా మీరు బ్యాక్ అంటే నార్మల్ స్టేజ్ కి అట్లీస్ట్ కొంతవరకన్నా తీసుకొచ్చిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. డయాబెటీస్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. సో చాలా మంది దాన్ని జబ్బు అనుకొని నా జీవితకాలం టాబ్లెట్ వాడాల్సిందే, నెక్స్ట్ లేటర్ స్టేజెస్ లో ఇన్సులిన్ వాడాల్సిందే అని ఫిక్స్ అయిపోయింది. అది రాంగ్. బికాస్ చాలా మంది నా కేసెస్ లోనే నా క్లయింట్స్ లోనే ఉన్నారు హూ రివర్స్ దే డయాబెటీస్ కంప్లీట్లీ. మెడికేషన్ ఆపేసి కొద్దిపాటి ఇన్సులిన్ లో ఉన్నా కూడా అది కూడా ఆపేసి నార్మల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. టాబ్లెట్ లేని స్టేజెస్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దట్ ఈస్ పాసిబుల్. బట్ ఏంటంటే అది కేస్ బై కేస్ మారుతుంది. ఫస్ట్ మనం వాళ్ళ లైఫ్ స్టైల్ హిస్టరీ, వాళ్ళ జెనెటికల్, తర్వాత వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఒకవేళ డైట్ ప్యాటర్న్ని వాళ్ళు నేను చెప్పినట్టు ఫాలో అవ్వగలిగితే రివర్సల్ ఈజ్ 100% పాసిబుల్. డయాబెటీస్ మెడిసిన్ని కానీ ఇన్సులిన్ని కూడా ఆపేయచ్చు మనం, ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్ని. అండ్ అది కేస్ టు కేస్ మారుతుంది, అది మనం చూసిన తర్వాత కానీ చెప్పలేం. ఓకే. ఇందులో ఎక్కువ డయాబెటిస్ పేషెంట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ ఎక్కువ ఈ ఫ్రూటే తినాలి, ఈ ఫ్రూట్ అసలు తినకూడదు, ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అలా. సో మీ క్లయింట్స్‌కి మీరేం సజెషన్ ఇస్తారు? అంటే ఫ్రూట్స్ తినమంటారా? తినకూడదంటారా? లేకపోతే ఇవే తినాలని ఏమన్నా చెప్తారా? ఈ ఫ్రూట్స్ విషయంలో చాలా డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి చాలా మందికి. కొంతమంది ఫ్రూట్స్ తినొద్దని చెప్తారు, కొంతమంది రాంగ్ టైం, రైట్ టైం, అన్నీ కూడా కొద్దిగా కరెక్టే. అన్ని రాంగ్ అని చెప్పాము, అన్ని రైట్ అని చెప్పాము. ఇప్పుడు నా కేసులో నేను ఇఫ్ ఐఎమ్ ట్రీటింగ్ ఏ డయాబెటిక్ క్లయింట్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్లయింట్ని నేను డీల్ చేస్తుంటే వాళ్ళకి నేను కొన్ని సందర్భాల్లో కొంతకాలం పాటు ఫ్రూట్స్ ఏమి ఇవ్వం. అది లో గ్లైసిమిక్ ఫుడ్ కావచ్చు, హై గ్లైసిమిక్ ఏది కూడా ఇవ్వం అనమాట. సో హై ఫ్రక్టోజుగా కన్వర్ట్ అయ్యేవైనా లో అయినా ఏవి కూడా ఇవ్వం, కంప్లీట్ ఆపేస్తాం. కొన్ని కేసెస్లో కొన్ని ఫ్రూట్స్ని అలో చేస్తాం. సో లైక్ పప్పాయ కావచ్చు, జామ పండు కావచ్చు, అట్లా మీరు ఇందాక చెప్పారు చూడండి. సో లో గ్లైసిమిక్ ఉండే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీల్ రికమెండ్ దెమ్. సో అది కేస్ బై కేస్ మారుతుంది. ఖచ్చితంగా ఫ్రూట్స్ బ్యాడ్ అని నేను చెప్పను అన్ని సందర్భాల్లో, అట్లని అన్ని సందర్భాల్లో ఫ్రూట్స్ తినొచ్చు అని కూడా నేను చెప్పాను. ఓకే. అండ్ వన్ మోర్ డౌట్ నాకు, ఒబేసిటీ ఎలా వస్తుంది సార్ అసలు? ఒబేసిటీ మీరు ఇన్ఫాక్ట్ ఒబేసిటీ ఒక్కటే కాదు, మీరు ఇందాక అడిగిన పీసీఓడి, ఒబేసిటీ, థైరాయిడ్, డయాబెటీస్, ఇన్ఫర్టిలిటీ, బీపీ, ఈవెన్ ఇట్ కమ్స్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా ఒక్క టర్మ్ చెప్పాలి అంటే మెటబాలిక్ ఇష్యూస్ అంటారు. ఇవన్నీ మెటబాలిక్ ఇష్యూస్. ఇవన్నీ కూడా మన మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల ఇవి తలెత్తేవే తప్ప ఇవి ఏవి కూడా బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చే వైరస్ బ్యాక్టీరియా లాగా జబ్బులు కాదు ఇవి. ఇవి రైట్ గా మీరు ట్రీట్ చేయాలనుకుంటే ఇంట్లోనే హ్యాపీగా డైట్ తో అన్ని కూడా ట్రీట్ చేసుకోవచ్చు విత్ గైడెన్స్. అలానే నేను ఓన్గా యూట్యూబ్ వీడియోలు చూసుకొని, ఇన్స్టా వీడియోలు చూసుకొని నేను అది ఫాలో అయ్యి చేస్తా అంటే అది చాలా ప్రమాదం. పొరపాటును కూడా అట్లాంటి టిప్స్ని అవి ఫాలో అవుతుంటే వితౌట్ అన్ ఎక్స్పర్ట్ అడ్వైస్ నేను ఎవరికైనా ఒకటే చెప్తా, డోంట్ గో ఫర్ ఇట్. దానికంటే మీరు ఒక డాక్టర్తో ఏదన్నా మందులు వాడితే అట్నే ఉన్నా పర్లేదు, కానీ మీరు దాన్ని రివర్స్ చేసుకోవాలని సొంత ప్రయోగాలు చేస్తే ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చిన్న ఇష్యూవే కదా అని లైక్ చాలా కేసెస్ చూస్తుంటాం. ఒక రీసెంట్ ఇక్కడ కేరళలో వాటర్ ఫాస్టింగ్ అనే అమ్మాయి చనిపోయింది. 14 days వాటర్ ఫాస్టింగ్ అని ఏదో చేసి సొంతంగా ఎక్కడో విని షీ లాస్ట్ హర్ లైఫ్. వాటర్తో చనిపోయింది. చూడండి ఎంత ఘోరం కదా. అంటే ఏదో పాయిజన్ కాదు, ఏం కాదు. సో అలా కేస్ బై కేస్ డిఫరెంట్ ఉంటుంది. సో మీరు ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్
ఏదైనా ఒక టైం ఉంటది కదా సార్. అంటే అమ్మో! తొందరగా తగ్గిపోవాలి. 10 రోజుల్లో తగ్గిపోవాలి. Yes. నెల రోజులంటే అవ్వదు కదా! అది అండ్ ఈ ఎంతైనా. మీల్ రీప్లేస్మెంట్ అవును. షేక్స్ అని, అవును. సో ఇవన్నీ కూడా మోస్ట్ డేంజరస్ థింగ్స్ టు గో ఫర్ ఇట్ అండి. నేను ఎప్పటికైనా మీరు ఒక ఎక్స్‌పర్ట్ అడ్వైస్‌తో మీ రూట్ కాజ్ అనలైజ్ చేస్తూ, మీ ప్రాబ్లమ్ అనలైజ్ చేస్తూ, రైట్‌గా మీ డైట్‌ని డిజైన్ చేసుకొని, మీ లైఫ్ స్టైల్‌ని మార్చుకోగలిగితే యూ హ్మ్. కెన్ రివర్స్ ఆల్ ద మెటబాలిక్ ఇష్యూస్. నేను చెప్పిన ఇందాక లిస్ట్ అన్నీ కూడా రివర్సల్ ఈస్ పాసిబుల్. 100% పాసిబుల్.